మీరు ఎప్పుడైనా మెట్రో ఎక్కారా? కిక్కిరిసిపోయిన మెట్రోలో, అందులో పైగా ప్రైమ్ టైంలో అయితే కనుక ఒకడేమో లాగేస్తూ ఉంటాడు, ఒకడేమో పీకేస్తూ ఉంటాడు, ఒకడేమో తన్నేస్తూ ఉంటాడు, ఒకడేమో తోసేస్తూ ఉంటాడు, ఒకడేమో జుట్టు లాగేస్తూ ఉంటాడు. అబ్బో! మామూలుగా ఉండదు యాక్చువల్గా. ఇలాంటి ఒకానొక ప్రాసెస్లో మీరు గమనించారో లేదో, ఇలాగే ఆ బస్సులు ఎక్కినప్పుడు కూడా అంతే. మనం ఎప్పుడైనా బస్సు ఎక్కుతాం, అందులో పైగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో అయితే ఫ్రీ బస్సు ఫర్ ఉమెన్ కాబట్టి కొంచెం ఎక్కువ మంది రద్దీ ఉంటుంది. అక్కడ కూడా అంతే, లాగేసేవాడు, పీకేసేవాడు. చూసారా? ఇప్పుడు చెప్పండి, అందులో మనం ఏం చేస్తాం? ఇంట్లో బయలుదేరుతూనే మెట్రోని తిట్టుకుంటాం, ఇంట్లో బయలుదేరుతూనే బస్సును తిట్టుకుంటాం, బస్సు వాళ్ళని తిట్టుకుంటాం, గవర్నమెంట్ని తిట్టుకుంటాం, మధ్య మధ్యలో మనల్ని మనం కూడా తిట్టుకుంటాం. అమాయకంగా ఉంటే అమ్మనో, నాన్నో, మొగుడినో, పెళ్ళాన్నో కూడా తిడతాం, పిల్లల్లో తిడతాం. అంతే తప్ప నా బతుకుని మార్చుకోవడం ఎలాగ మాత్రం ఆలోచించాం. అదే కనుక ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, నేను ఇక మెట్రో ఎక్కకూడదు, రద్దీ అయిన బస్సు ఎక్కకూడదు, డిసైడ్ అవ్వు. మరి ఎక్కకపోతే ఎలా? ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఒక 2 వీలర్ సొంతంగా కొనుక్కోవాలి, ఒక కారు సొంతంగా కొనుక్కోవాలి అనే కోరిక నీకు కలగాలి. అది ఉంటే సరిపోదు, మళ్ళీ డ్రైవింగ్ రావాలి, అందుకు మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి. సో డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే నువ్వు రోజుకు గంట సేపు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలి. కారు లేదా 2 వీలర్ కొనుక్కోవాలంటే నువ్వు ఈఎంఐ కట్టడానికి మళ్ళీ రోజుకు గంట ఎక్కువ కష్టపడాలి. అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు గమనించలేదో, నువ్వు కష్టపడడం అనేది ఎక్కడుంది అంటే నీకు ఆశల్లో ఉంది, ఆశయాల్లో ఉంది, కోరికల్లో ఉంది, ఎదగాలనే తపనలో ఉంది. ఇప్పుడు చెప్పు, తిట్టు కూర్చుంటావా? వాళ్ళని వీళ్ళని తిడుతూ కూర్చుంటావా? ఎదగాలని ట్రై చేస్తావా? అందుకనే ఈ భూప్రపంచంలో మెట్రోలు ఎక్కేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కార్లు కొన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కార్లలో కూడా మళ్ళీ పెద్ద పెద్ద కార్లు కొన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ నేను మాట్లాడుతుంది కారు కొనడం అనేది గొప్ప విషయం, కారు కొన్నవాళ్ళు గొప్పవాళ్ళు, డబ్బులు ఉంటే సరిపోతుందా, డబ్బులు ఏమైనా గొప్పవా, అసలు డబ్బు సంపాదించడమే జీవితమా, మీరేంటంటే ఆకళ్ళు గారు అలా చెప్తారు, డబ్బు 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 అయినా జీవితం, పేద ఏ ఎక్స్ట్రాలు వద్దు. డబ్బు జీవితంలో ప్రధానమైన ఇంధనం. ఆ ఇంధనం లేకపోతే మన బతుకు బండి నడవదు. నేను మాట్లాడుతున్నా నువ్వు ఎదగడం గురించి, మొక్కగా ఉండిపోవడం గురించి, చెట్టుగా మారడం గురించి, అంతే తప్ప కమర్షియలైజేషన్ కాదు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, కాని వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటూ కూర్చోవచ్చు. ఈసారి ఎడిషనల్గా నన్ను కూడాను తిట్టుకుంటూ కూర్చోండి.